అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నాను, వెళ్ళి చూసేయాలి అని చెప్పేసి. ఏంటి అనుకుంటున్నారా, 30 kgs అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి పార్సల్ పంపించారనమాట. దాంట్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూసేద్దామా మరి? చలో. నేనైతే ఇప్పుడు ఆ ప్యాకేజెస్ ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. అవి కింద మెయిల్ రూమ్ లో పెట్టుంటారు. సో మనం వెళ్ళి అక్కడ ఎక్కడున్నాయి ఏంటి అని చూసి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను మెయిల్ రూమ్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇది అన్ని మా ప్యాకేజెస్ అన్ని ఇక్కడ పెడతారు. సో లెటర్స్ ఏమన్నా ఉంటే గనక ఇలా నెంబర్స్ ఉంటాయి అనమాట, ఎవరి ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తారనమాట. లైక్ లెటర్స్ కానీ మెయిల్స్ కానీ ఏమన్నా వస్తే ఇవి మాత్రం అమెజాన్ ప్యాకేజెస్ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ పెడతారు. సో ఇక్కడ మనం నెంబర్ ప్రెస్ చేసి అమెజాన్ అన్ని తీసుకోవచ్చు అనమాట. బట్ మనకి ఇప్పుడు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయో చూద్దామా. సో ఇదంతా ప్యాకేజ్ రూమ్ అనమాట. ఎవరింటి నెంబర్ దగ్గర వాళ్ళ ఇంటికి పెట్టేస్తారు. ఇప్పుడైతే మన ప్యాకేజెస్ ఇదిగోండి, 2 బాక్సెస్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చలో ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాం పైకి. సో ఫైనల్గా 2 బాక్సెస్ అయితే పైకి తీసుకొచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 30 kgs ఉన్నాయి కదా, సో కొంచెం వెయిట్గానే ఉండే. ఇంక ఈ బాక్సెస్ ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఈసారి ప్యాకింగ్ చాలా బాగా చేయించారు. మా పెళ్ళప్పుడు అత్తయ్య వాళ్ళు పంపించారు కానీ దానికంటే ఈసారి సూపర్గా చేసి పంపించారనమాట. ఎలా ఉన్నాయో లోపల కూడా చూడాలి. ఈసారి అయితే కర్నూలు నుంచి గరుడవేగ నుంచి మాకు సెండ్ చేశారనమాట కొరియర్. ఇక్కడికి వచ్చేసరికి DHL నుంచి పంపించారనమాట. బట్ లోపల ప్రోడక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి, మంచిగా వచ్చాయి లేదా కూడా చూద్దాం మనము. నిన్న నేను గులాబ్ జామున్ చేసినాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు నా గులాబ్ జామున్ అంత పర్ఫెక్ట్ గా రాదు, కానీ ఈసారి నేను ఎలా చేశాను అంటే అత్తయ్య లాస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు ఒక వీడియో చేశాము, అత్తయ్య నేర్పిన గులాబ్ జామున్ అని చెప్పి. ఆ వీడియో చూస్తూ చేశాను అనమాట. ఎలా వచ్చిందో మీరే చూసి కమెంట్ చేసి చెప్పండి. మీరు రెడీగా ఉన్నారా చూడడానికి గులాబ్ జామున్? అసలు చాలా బాగా వచ్చింది టేస్ట్, అంటే చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది అనమాట. యాక్చువల్లీ హాఫ్ లేపేసినాం ఆల్రెడీ మేమైతే గనక. నేను ఎవరైనా ట్రై చేస్తారేమో, ఒకసారి నా పాత వీడియోస్ లో అత్తయ్య నేర్పిన గులాబ్ జామున్ అని ఉంటది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా వచ్చాయన్నమాట ఈ గులాబ్ జామున్ అయితే గనక. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చాయి. అన్నికి ఏం పంపించారు నానమ్మ తాతయ్య? నువ్వు రెడీ ఓపెన్ చేయనీకి? హాయ్ ఏం చేస్తానా, ఎక్కి కూర్చున్నావేంటి? చూడండి, అప్పలు పంపించిందా నానమ్మ? మనకి 2 ప్యాకేజెస్ వచ్చాయి కదా. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో ఏమున్నాయో ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే కనుక. చూసేద్దాము మరి. చలో, ఇది ఎట్ట కట్ చేయాలో ఏమో. ఈసారి ప్యాకేజింగ్ అయితే సూపర్గా చేసినారండి. దీని లోపల ఎలా ఉన్నాయేమో. బుజ్జి బాగానే కట్ చేస్తున్నానా? లోపల కొంపతీసి ఎక్కడన్నా కట్ చేస్తానా నేను? నేను ట్రై చేసినా కానీ ఓపెన్ చేయడానికి నాకు రాలే. ఇంకా మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు, చూద్దాం. ఎందుకంటే మా ఆయనకు అలవాటు, అంతకుముందు అంతా మా అత్తయ్య కొరియర్లు చేయిస్తూ ఉండే పెళ్ళికి ముందు అంతా. సో బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అనేసి. డబ్బాలు ఓపెన్ చేయడానికి ఎక్స్పీరియన్స్. అవును బుజ్జి, ఓపెన్ చేయాలి కదా. అవి చూడు ఎన్ని ఉన్నాయో. నేను పొరపాటుకి లోపల కూర్చాను అనుకో, పాడైపోతుంది. వావ్, ఉన్నాయిగా అన్ని. చూడండి ఏంటది? నువ్వుల మామిడికాయ అంట. నువ్వుల మామిడికాయ పికిలు. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నువ్వుల మ్యాంగో చట్నీ పంపించింది అనమాట ఒకటి అత్తయ్య. అండ్ దీని మీద అయితే పేరు లేదు కానీ స్మెల్ బట్టి పసుపు ప్యాకెట్ పంపించినారు. ఈ పసుపు స్పెషల్ ఏంటి తెలుసా,
అత్తయ్య చెక్కలు, అది పసుపు చెక్కలు ఉంటాయి కదా, తెచ్చి చేత్తో మొత్తం వాటిని ఒలిచి ఇంట్లోనే పసుపు ప్రిపేర్ చేసి పంపించింది అనమాట. సో ఇలాంటివన్నీ హోమ్ మేడే వస్తాయి అనమాట మాకు మాత్రము, పసుపు ఇలాంటివి. ఇంకా ఇవైతే కనుక మనకు 1 or 2 years, ఆల్మోస్ట్ 3 years వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది హోమ్ మేడ్ కాబట్టి. ఇంకా ఏమొచ్చాయి, బూందీ పంపించింది ఉజ్జయ్ అత్తయ్య. శ్రీరామ్ రెడ్డి ప్యూర్ గీ స్వీట్స్ లో బూందీ పంపించినారు. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఫుడ్ ఐటమ్స్ కోసం. అయితే కనుక బుజ్జి మంచిగా పప్పన్నంలో వేసుకుని తినచ్చు. ఇంకా ఇవేంటివో నాకు తెలిసి ఏవో ఏమున్నాయి బుజ్జి, రస్క్ కాదు, ఏవో సమ్ పప్పు చెక్కలు లాంటివి అనుకుంటా, ఊగుతూ ఉన్నాయి. ఏమో మరి ఇవి తెలీదు, ఇవి ఓపెన్ చేశాక చెప్తాను ఏమున్నాయి ఏంటి అనేసి. ఇంకొకటి బూందీ ప్యాకెటే పంపించారనమాట. ఇంకా ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా, ఇది అత్తయ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించారనమాట. ఇలాంటివన్నీ కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఇంకా స్వీట్స్, ఇవైతే స్వీట్స్ అన్నమాట. శ్రీరామ్ రెడ్డి నుంచి నేతి మిఠాయిలు, నాకు తెలిసి ఆల్ మిక్స్డ్ ఉంటాయి, ఏముంటాయి చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ దీంట్లో అన్ని ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. ఇది కూడా ఇంకోటి బూందీ అన్నమాట. 3 బూందీ వచ్చాయి బుజ్జి, పండగే పండగ ఇంకా మనకి. ఇంకా ఇవేంటో ఏమో కాజులాగా ఉన్నట్టు ఉన్నాయి బుజ్జి, ఇవి అవి కాజు ఫ్రై చేసి పెడతారు కదా, అలా ఉన్నాయి. చూద్దాం ఇవి కూడా ఓపెన్ చేసి ఎట్లుంటాయి ఏంటి అనేసి. ఇంకా ఇదొక స్వీట్ బాక్స్ పంపించారు, ఏం స్వీట్స్ ఉన్నాయో చూడాలి మరి. ఇంకొకటి స్వీట్ బాక్స్, అబ్బో ఎన్ని స్వీట్స్ బుజ్జి, పండగే పండగ. ఇంకోటి స్వీట్ బాక్సే. ఎన్ని స్వీట్స్ వచ్చాయి అసలు, ఎన్ని రకాలు తీసి పంపించారు అత్తయ్య. ఇది కూడా స్వీట్ బాక్సే. వావ్, ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారు. అండ్ ముఖ్యంగా మాకు ఇడ్లీ కుక్కర్ పాడైపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 year నుంచి ఇడ్లీ వేసుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాము. సో అత్తయ్య మాకు ఇడ్లీ కుక్కర్ పంపించింది కొత్తవి. పెళ్ళప్పుడు పంపించినారు కానీ అది ఎందుకో పాడైంది అనమాట. సో ఈసారి మంచిగా కొత్తది తీసి పంపించినారు. ఇంకొకటి ఈసారి ఇడ్లీలు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి, సాంబార్ ఇడ్లీ. ఇక నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇండియాకి వచ్చే ముందర హైదరాబాద్లో షాపింగ్ చేసినాను అనమాట నేను, కొన్ని స్టీల్ ఐటమ్స్. కానీ అప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల తెచ్చుకోలేదన్నమాట. దాంట్లో ఇలా కప్స్ ఒకటి, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా చూద్దాం. ఇవైతే కనుక ఎప్పుడన్నా మనము స్వీట్ అందుకు చేసుకుంటే పెట్టుకోవడానికి ఇలా కప్స్ అన్నమాట. ఇవి మళ్ళీ అత్తయ్య ఇంకా కొరియర్ చేయించారు ఇప్పుడు. అప్పుడు ఇంకా అక్కడ ఇంట్లోనే పెట్టేసి వచ్చాను వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల. ఇవి ఒకటి, ఇంకా ఇవన్నీ స్టీల్ ప్లేట్స్ అన్నమాట. ఇవి మనం కర్రీస్ అందుకు చేసుకుంటే పైన ముయ్యడానికి అని చెప్పేసి కొన్ని ప్లేట్స్. వీటికి సంబంధించిన సెట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, ఆ బాక్స్ లో చూద్దాం మనం. ఇంకా కొన్ని మూటలు, ఇవన్నీ అప్పుడు హైదరాబాద్ లో స్టీల్ షాప్ బుజ్జి, అది దిల్సుఖ్ నగర్ లో. దిల్సుఖ్ నగర్ లో స్టీల్ సామాన్ కి సంబంధించింది ఒక షాప్ ఉంటది. నేనైతే ఫస్ట్ టైం అలాంటి షాప్ చూసి అంత పెద్దది షాక్ అయ్యాను. చాలా బాగుంటాయి అనమాట దాంట్లో స్టీల్ సామాన్. దాంట్లో నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట. అవి చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే ఒక బాక్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం ఏమున్నాయని. ఇప్పటికైతే దీంట్లో ఈ సామాన్ అంతా వచ్చింది అనమాట. సెకండ్ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము, ఏమేమి ఉన్నాయి దీంట్లో. అబ్బో దీంట్లో అల్లం ఉందనుకుంటా, అల్లం స్మెల్ వస్తా ఉంది మంచిగా. నాకు తెలిసి దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి ఐటమ్స్. ఒకటి చాలా బరువు నేను బుజ్జి కింద నుంచి ఆడి తెచ్చేటప్పుడు, ఒకటి బాగానే ఉండే తీసుకొచ్చేటప్పుడు, ఇంకొకటి అయితే చాలా బరువు ఉండే. ఇదే అనుకుంటా, అల్లం వెల్లుల్లి ఇవే కదా ఉండేది. సో దీంట్లో ఏమున్నాయో చూద్దామా. నాకు
తెలిసి దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి బుజ్జి, ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది మెత్తగా ఉందంటే అల్లం వెల్లుల్లినే అనుకుంటా. అల్లం వెల్లుల్లి కూడా మా అత్తయ్య ఎట్లా చేస్తారంటే అల్లం తెచ్చి ఒలిచి వెల్లుల్లి మొత్తం ఒలిచి ఆ రెండింటిని మంచిగా ఇలా మిక్సీ చేసి పెట్టి పంపిస్తుంది అనమాట. అది చూపిస్తాను నేను లాస్ట్ లో. అది 1 year 2 years అయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంట్లో చేసి పంపించింది. మేము ఇక్కడ కొనము. అల్లం వెల్లుల్లి కానీ పసుపు కారం అవన్నీ ఇండియా నుంచే వస్తాయి మాకు. ఇది అల్లం వెల్లుల్లినే అనుకుంటా స్మెల్. ఇంకొకటి ఎండు కొబ్బరి కూడా చేతులతోటే ఇంట్లో అంతా దంచి ఎండబెట్టి వాటిని వేడి చేసి ఆ తర్వాత తురుము బట్టి పంపిస్తారనమాట. ఇది ఒక ప్యాకెట్. ఇంకా ఇది ధనియాల పౌడర్ కూడా ఇంట్లో చేసే ఇట్లా ప్యాకెట్స్ పంపిస్తారనమాట. నాకు తెలిసి మాకు పెళ్ళైనప్పుడు పంపించింది అత్తయ్య. ఇప్పటి వరకు వచ్చాయి. మళ్ళీ అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చారనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి ఒక డబ్బాకు ఉంది, ధనియాల పొడి ఉంది, కారం ఉంది. మళ్ళీ ఇప్పుడు అన్ని పంపించారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా. సో 1 year అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పంపించారు. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు యుఎస్కి వస్తున్నారు. మధ్యలో ఏమన్నా కావాలి అంటే కూడా ఎవరు పంపించరు కదా మనకి ఇలా ఇంట్లోటివి చేసి. సో అత్తయ్య వాళ్ళు కూడా ఇప్పుడే ల్యాండ్ అయ్యారనమాట యుఎస్ లో. వాళ్ళు అలా దిగారు. ఇలా మాకు అన్ని ప్యాకెట్స్ వచ్చేస్తాయి. ఐ థింక్ ఇది కూడా అల్లం వెల్లుల్లి చాలా బాగా చేస్తారు. అవి చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా మాకు. అండ్ ఇదైతే నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి పంపించారు ఒకటి. ఇంకోటి ఉల్వచారు కూడా పంపించారు. ఒకటి మామిడికాయ, ఒకటి నువ్వుల మామిడికాయ పంపించారు, ఒకటి మామూలు మామిడికాయ పంపించారనమాట. కారం, ఇవి 2 కారం 4 kgs వచ్చినట్టున్నాయి బుజ్జి. ఇది 2 kgలా, ఇది 2 kgs, ఇది 2 kgs. ఇవి కూడా ఇంట్లో ఎండబెట్టి మంచిగా ఒలిచి అవి కారం పట్టించి పంపిస్తుంది అనమాట మాకు. ఇవి కారం వేసినా అసలు ఎంత టేస్ట్ ఉంటుందో కారం, ఇవి పసుపు ఇవైతే కనుక. సో ఇవి వచ్చాయి. ఇంకా చెప్పాను కదా స్టీల్ గిన్నెలు, ఇవి సెట్ అన్నమాట. ఇక్కడ కొంచెం స్టీల్ గిన్నెలు నాకు అంతగా మంచిగా అనిపించదు. సో అందుకే అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కర్రీస్ అందుకు తీసి పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా మూత ఉండేటట్టుగా తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా ఉంటాయి కదా, మంచిగా స్టిఫ్గా ఉంటుంది. మనం కర్రీస్ అందుకు కానీ చట్నీస్ కానీ వేసి పెట్టుకోవాలి అంటే కనుక. చూడండి ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. సో అవి ఇప్పుడు పంపించారనమాట. ఇంకా ఒక సెట్ ఉన్నాయి స్టీల్ సామాన్. వీటి కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో యాక్చువల్లీ. చూడండి ఇలా సెట్ వచ్చాయన్నమాట. నేను వచ్చేటప్పుడు ఒక 3 స్టీల్ ఐటమ్స్ ఏమో తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు కొన్ని అత్తయ్య ఇంట్లో ఉంటే అవి కూడా మళ్ళీ పంపించారనమాట. చూడండి. సో ఇవి నెయ్యి అందుకు వేసుకోవడానికి ఏమన్నా వేసుకోవడానికి బాగుండే అని చెప్పి చిన్నవి ఆ స్టీల్ సామాన్ షాప్ లోనే తెచ్చినాను అనమాట. ఇంక ఇవైతే సెట్ అండి. 1 2 3 4 5 6 ఇలా 6 పేజ్ సెట్ తీసుకున్నాం. వీటికి మూతలు ఇవన్నమాట. చూడండి ఏదైనా రసం కానీ కర్రీస్ కానీ అట్లా చేసుకున్నప్పుడు మనము ఇట్లా తీసి పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా అనిపించలేదు నాకు ఎక్కడ. అందుకే ఇవి హైదరాబాద్ లో తీసుకున్నాను అనమాట. చూడండి ఈ సెట్. సో ఈ బాక్స్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఇవన్నీ వచ్చాయి మాకి. సో ఇండియా నుంచి వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. సో ఇవన్నీ పికిల్స్, ఇవైతే కారము, ధనియాల పొడి, స్టీల్ ఐటమ్స్, ఇంకవన్నీ ఫుడ్ ఐటమ్సే అనమాట. స్వీట్స్, బూందీ, కార అవన్నీ పంపించారు. అండ్ ఇంక ఇవైతే అల్లం వెల్లుల్లి. సో 30 kgs ప్యాకేజ్ అయితే కనుక ఇవన్నీ వచ్చాయన్నమాట మాకు. సో ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే కనుక ఈ కారము, ధనియాల పొడి, ఎండు కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పికిల్స్ ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో మనం ఎక్కువ రోజులు మంచిగా వాడుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంత క్వాంటిటీ కావాలో
అంత తీసుకొని నేనైతే బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. అయిపోయినాక మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి తీసుకునేసి మళ్ళీ బాక్స్లో వేసుకుంటాను. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాము. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం అనమాట. సో ఇలా అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇదైతే కారము, ఇదైతే లాస్ట్ ఇయర్ అత్తయ్య యూఎస్కి వచ్చేటప్పుడు హన్వీక్ పుట్టినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంకా అలానే ఉంది చూడండి. ఇంకా ఒక కారం ప్యాకెట్ ఉంది, ఇది పాతది. ఇంకా కొత్తది అవసరమైనంత వాడుకొని ఇలా క్లిప్స్ పెట్టి పెట్టుకుంటాను అనమాట. ఇక అల్లం వెల్లుల్లి అని చెప్పాను కదా, ఇలా ఉంటుందండి ఇంట్లో చేసింది. ఇంక ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటాం, గాజు బాక్స్లో. ఎన్ని రోజులైనా ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో చూసారా, ఇదైతే హోమ్ మేడ్ అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి పసుపు అవన్నీ వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి అత్తయ్య పంపిస్తారు. సో ఎన్ని రోజులైనా కూడా ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. 1 year అయినా మాకు ఇలానే. లాస్ట్ ఇయర్ హన్వీక్ పుట్టినప్పుడు తెచ్చారు. 1 year అయిపోయింది చూడండి, ఇంకా ఫ్రెష్గా ఉంది. కర్రీస్లో అందుకు వేసుకున్న సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇలా అవసరమైనప్పుడు ఇలా డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే కొత్తగా పంపించిన కారం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇదేమో పసుపు, ఇదేమో ఎండు కొబ్బరి అనమాట. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఇలా కింద పెట్టేసినాను అనమాట. ఇప్పట్లో ఇవి అవసరం లేదు. సో 4 ప్యాకెట్ల కారం ఉంది, ఇంకా 2 ప్యాకెట్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, పసుపు. ఇవి మెయిన్ అనమాట మాకు ఇండియా నుంచి వచ్చేవి. సో ఇలా సర్దేశాను ఫ్రిడ్జ్లో. పికిల్స్ అయితే కనుక అవి మామిడికాయ, నువ్వుల మామిడికాయ ఉన్నాయి కదా, వీటికైతే గాజు బాక్స్లలో వేసుకుంటే బెటర్ అని చెప్పి గాజు తీసుకొచ్చాను అనమాట ఇంట్లో ఉంటే. అయితే ఉల్వచారు కట్ చేస్తున్నా, చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ఉల్వచారు చూద్దాం. అబ్బో ప్యాకింగ్ బాగా చేసిండ్రు బుజ్జి. ప్యాకింగ్ 4 layers వేసినట్టున్నారు. 4 layers 3 layers. ఇవైతే సమ్ పికిల్ కాదు, ఇదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇలా ప్యాకెట్స్ లాగా ఉన్నాయన్నమాట. బ్రౌన్ సూప్, ఉల్వచారు. ఓకే, ఇవైతే కనుక ఇలానే పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే మామిడికాయ ఓపెన్ చేద్దాం. వావ్, కొత్త మామిడికాయ. ఇది చూడండి. ఈ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి. 3 layers వేసి ప్యాకింగ్ చేశారనమాట. ఒకటి పైన గోల్డ్ కలర్ది పెట్టారు, మళ్ళీ ఇలా ఒక ప్యాకింగ్, మళ్ళీ లోపల ఒక ప్యాకింగ్ చేశారనమాట. అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. సో కొత్త ఆవకాయ మాకైతే వచ్చేసింది ఇండియా నుంచి చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నువ్వుల ఆవకాయ కూడా పంపించారు కదా, దీన్ని కూడా ఒక డబ్బాలో వేసుకుందాం గాజు దాంట్లో. నువ్వుల మామిడికాయ అయితే ఇలా 2 ప్యాకెట్స్లో సపరేట్గా పంపించారు అనమాట. ఒకటి నార్మల్ మామిడికాయ అయితే ఇలా ఒక డబ్బా సపరేట్గా వచ్చింది. నేను ఇలా గాజు దాంట్లో వేసుకున్నాను అనమాట. ఇంక ఇవి 2 అయితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇదైతే ఒకటి నేను జార్లో వేసుకుంటాను, ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో ఇదే ప్యాకెట్లో ఇలా పెట్టేసి ఇంకా దీనికి ఇలా పిన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు మంచిగా ఇలా జార్లో వేస్తున్నాను. సో ఆ 1 ప్యాకెట్ నువ్వుల మామిడికాయ అయితే కనుక ఇలా జార్లో వేసేసాను. సో ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే 2 మామిడికాయలు వచ్చాయి. ఉసిరికాయ దీన్ని ఒక జార్లో వేద్దాం. సో ఇవి కూడా 2 ప్యాకెట్స్ సపరేట్ వచ్చాయన్నమాట. ఉసిరికాయ ఇదొకటి 2 ప్యాకెట్స్ వచ్చాయి కదా ఉసిరికాయ. ఒకటేమో జార్లో వేసి పెట్టాను అనమాట, ఇంకోటి ఇలానే కవర్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా కవర్ పెట్టేసి ఇంకా క్లిప్స్ పెట్టేసామనుకో మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. అండ్ దీని మీద నేమ్ ఉంది కాబట్టి మనం మంచిగా తీసుకోవచ్చు. ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకొనేసి ఇట్లా మంచిగా ప్యాక్ చేసేసి మళ్ళీ ఇలా పెట్టేసామంటే దీనికి గాలి పోకుండా అలానే ఉంటాయి అన్నమాట.
సో నేనైతే ఇలానే పెట్టుకుంటాను. ఇంకా అవసరమైనట్టు జార్లో వేసుకుని అవసరమైనట్టు ఇట్లా మళ్ళీ ప్యాకెట్లోనే పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఇవైతే ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్న పికిల్స్ అనమాట. మింట్, టొమాటో, గోంగూర అండ్ కట్ మ్యాంగో. ఇది ఈసారి బాగా నచ్చింది ఏంటంటే మాకు తెలుగు ఫుడ్స్లో గోంగూర బాగా నచ్చింది అనమాట. సో ఇవి తెచ్చుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఇండియా నుంచి వచ్చినవి ఇవి. సో ఇంక ఇవైతే మంచిగా ఒక ప్లేస్లో సెట్ చేసుకున్నాం. సో ఫైనల్గా పికిల్స్ అన్ని మంచిగా సెట్ చేసుకున్నాను. గీ అవన్నీ ఇండియన్ పికిల్స్, ఇక్కడ కొన్న పికిల్స్. ఇప్పుడైతే పికిల్స్ అన్ని ఓపెన్ చేసాం కదా, నెక్స్ట్ అయితే స్వీట్స్ ఓపెన్ చేద్దాం. ఇవేంటో నాకు అర్థం కావట్లేదు. వావ్, క్యాష్యూస్, మసాలా క్యాష్యూస్. ఇంకా స్వీట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఇవేంటి ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఇవి కర్నూలు అనుకున్నా కానీ కాదు, ఇవి మా వనపర్తి నుంచి వచ్చాయన్నమాట. మొత్తం శ్రీరామిరెడ్డి ప్యూర్ గీ స్వీట్స్ అనమాట. నేను ఇందాక చూసాను న్యూ బస్ స్టాండ్ దగ్గర వనపర్తిలో అనమాట. సో అత్తయ్య ఏవేవి తీసుకొని పంపించారో చూద్దాం ఇప్పుడు. మొత్తం అన్ని వనపర్తి నుంచే అనమాట. కొరియర్ ఒక్కటి మాత్రమే కర్నూలు నుంచి చేపించారు. ఇవేంటో చూద్దాం. ఇది ఇంకా ప్యాకింగ్ ఉందా? ఓ ఏంటిది, పేరు మర్చిపోయా. పీచ్ మిఠాయా బుజ్జి? ఏంటి బుజ్జి ఇది? సోన్ పాపడి. సోన్ పాపడి. ఇవన్నీ తింటూ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రస్తుతానికి ఏమొచ్చాయో చూద్దాం, ఎందుకంటే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలంట. సో అవన్నీ తీస్తా ఉన్నాను, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాయి కదా ఇక్కడికి. సో ప్యాకేజ్లోని తీసి ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఇవైతే డ్రై ఫ్రూట్ లడ్డు. మాకైతే ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఒకటి కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నిజంగా వనపర్తిలో నెయ్యితో చేసిన స్వీట్స్ అమ్ముతారనమాట. ఇవైతే అన్ని అత్తయ్య స్పెషల్గా చేయించుకొని పంపించారు. సో చూద్దాం. వా, అబ్బా చాలా బాగుంది నిజంగా అమ్మి. నెక్స్ట్ అయితే ఇంకో స్వీట్ బాక్స్. ఇవన్నీ నేతితో చేసిన స్వీట్సే అనమాట. ఇది అన్నమయ్య లడ్డునా నార్మల్ లడ్డునా? అత్తయ్య ఒకటి నా అన్నమయ్య లడ్డు కూడా పంపిస్తున్నా అని చెప్పింది. సో నెక్స్ట్ అయితే కనుక ఇవి ఏమంటారు బుజ్జి వీటిని? అదే పబ్బిళ్ళల టైప్లో అన్నమాట ఇవి. నెక్స్ట్ అయితే బూందీ. ఆ స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు. బూందీ అయితే ఇలా గాజు డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి డైలీ యూజ్ చేసుకోవడానికి. ఇంకా 2 ప్యాకెట్లు అలానే ఉన్నాయన్నమాట. అవి యూజ్ చేయకుండా ఉండడానికి. యూజ్ చేయకుండా అంటే ఇది అయిపోయినాక అవి వాడదాము అని చెప్పేసి. ఇంకా క్యాష్యూస్ అయితే ఇలా గిన్నెలో వేసేసాను అనమాట. పబ్బిళ్ళలు ఎలా ఉన్నాయో చూద్దాం టేస్ట్. పబ్జీ కాదు, పబ్బిళ్ళలు బాగున్నాయి. గీ పికిల్స్ కోసం ఇడికి వస్తాం కాబట్టి డైలీ ఒక పప్పు చెక్కలు ఇక్కడే పెడుతున్నాను అనమాట. సో దట్ అన్నంలోకి నంచుకొని తినచ్చు అనేసి. సో ఇవన్నీ స్వీట్సే అనమాట. ఇంక ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం మనం. మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు. సో స్వీట్స్ కూడా ఇలా పెట్టేసాను అనమాట. బుజ్జి ఏ స్వీట్ కావాలి బుజ్జి? లడ్డు కావాలా, డ్రై ఫ్రూట్ లడ్డు కావాలా, సోన్ పాపడి కావాలా? ఓకే, ఇది డ్రై ఫ్రూట్. ఇది డ్రై ఫ్రూట్, ఇది అన్నమయ్య లడ్డు అంట. సో నీకేది కావాలంటే అది తీసుకొని తిను. నాన్నకు పెట్టానా? కొంచెం స్లోగా తినచ్చు కదరా. చూడు ఎట్ట చూస్తున్నాడు వాడు నిన్ను, నా లడ్డు తినేస్తున్నాడు అని చెప్పేసి. కొట్టు. ఇదైతే అన్నమయ్య లడ్డు అంట. అసలు తింటుంటేనే ఎంత బాగుందో. 3 days అయిందా బుజ్జి? 2 days అయిందా? 2 days అయింది కదా కొరియర్ చేసి.
వాడు చూడండి పెట్టట్లేదని. పెడితే పెట్టరా. అరే చిన్న 2 days అయినా కూడా ఫ్రెష్గానే ఉన్నాయి స్వీట్స్. అవి చాలా బాగున్నాయి బుజ్జి. చూసారుగా ఫ్రెండ్స్, మంచిగా షిప్ అయ్యాయి మాకు ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్ మొత్తము. ఇవన్నీ కర్నూలు నుంచి గరుడ వేగా నుంచి పంపించారు కొరియర్ సర్వీసెస్. చాలా బాగా డెలివర్ చేశారండి. కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు మాకు ఎక్కడే కానీ. చాలా బాగా వచ్చాయన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.